బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. అంతరిక్ష రంగంలో ఏ దేశం సాధించని విధంగా చంద్రుడు దక్షిణ ధ్రువంపై కాలు మోపి ఇస్రో లిఖించిన ఘన కీర్తి గురించి ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. చంద్రయాన్-3 అద్భుత విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలపై గౌరవం మరో స్థాయికి చేరింది. ఇక ఈ క్రమంలోనే ఇస్రో సైంటిస్టులపై అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. అయితే చంద్రయాన్-3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సక్సెస్ఫుల్ గా దిగిన సమయంలో భారత్లో లేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అద్భుత ఘట్టాన్ని వర్చువల్ గా తిలకించారు. అయితే తిరిగి రాగానే ఇస్రో శాస్త్రవేత్తల వద్దకు వెళ్లి అభినందనలు తెలపనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇస్రో శాస్త్రవేత్తలను స్వయం కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. కొద్దిసేపటి బెంగళూరుకు వెళ్లి ఇస్రోకు చేరిన టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్ ను సందర్శించనున్నారు. అనంతరం ఈ సైంటిస్టులతో మోదీ భేటీ కానున్నారు. మరి కాసేపట్లో వీరితో సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఉదయం 8:05 బెంగళూరు నుంచి బయలుదేరి 8:35 ఢిల్లీకి చేరుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతరిక్ష రంగంలో ఏ దేశం సాధించిన విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపి ఇస్రోకి ఇచ్చిన ఘన కీర్తి గురించి ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. అద్భుత విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలపై గౌరవం మరో స్థాయికి చేరింది. ఈ క్రమంలోని సైంటిస్టులపై అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. అయితే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సక్సెస్ఫుల్ గా దిగిన సమయంలో భారత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అద్భుత ఘట్టాన్ని వర్చువల్ గా తిలకించారు. అయితే విదేశాల నుంచి తిరిగి రాగానే ఇస్రో శాస్త్రవేత్తల వద్దకు వెళ్లి అభినందనలు తెలపనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇస్రో శాస్త్రవేత్తలను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితమే బెంగళూరుకు వెళ్లి ఇస్రోకు చెందిన టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్ ను సందర్శించనున్నారు. అనంతరం ఇస్రో సైంటిస్టులతో మోదీ భేటీ కానున్నారు. మరి కాసేపట్లో వీరితో సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఉదయం 8:05 బెంగళూరు నుంచి బయలుదేరి 8:35 ఢిల్లీకి చేరుకోనున్నారు.